సలసల ఉప్పిరే పంచ నరమున నెత్తురే పంచ అణు అణువున సత్తువే పంచ. T14 డాన్సింగ్ ఐకాన్. మా కంటెస్టెంట్ల కమిట్మెంట్, మా జడ్జెస్ అందించే ఎంకరేజ్మెంట్, మా టీమ్ లీడర్లు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ఎప్పటికీ తగ్గేదేలే. మరి అలాంటి పవర్ఫుల్ ఎపిసోడ్ మీ అందరి కోసం సిద్ధంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. మాస్టర్ ఒక్కళ్ళే వచ్చారు, ఇంకా ఇద్దరు రావాలి. ఎంట్రీ ఇలా కాదు, ఎంట్రీ ఇలా. లెట్స్ వెల్కమ్ ద టూ బ్యూటిఫుల్ లేడీస్. దిగ్గు 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 నాగా నాగోన దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగోన దివ్య సుందర నాగో నాగా. వావ్, మీరేంటి ఇంత అందంగా ఉన్నారు ఇవాళ? మీరు ఇలా చెప్తుంటే నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు. నాలాగే ఒక అబద్ధం చెప్పండి. ప్రియా మీరు ఈ రోజు చాలా అందంగా ఉన్నారు. లేదు నందిత, నాకన్నా నువ్వే చాలా అందంగా ఉన్నావు. యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. నేను నిజం చెప్తున్నాను కదా, నాకన్నా నువ్వే అందంగా ఉన్నావు. యు ఆర్ లుకింగ్ ఇన్నాళ్ళు బ్యూటిఫుల్. ఒక నిజం ఒక అబద్ధం కొట్లాడుకోవడం చూశాను కానీ రెండు పచ్చి అబద్ధాలు. కానీ ఏ మాటకు ఆ మాట సార్. ఆవిడ చూడండి ఎంత అందంగా ఉన్నారు, ఈవెన్ చూడండి ఎంత గ్రేస్ఫుల్ గా ఉన్నారు, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు. ప్రదీప్ ఇంతకీ ఎందుకు ఇలా పొగుడుతున్నారు? అంటే మేడం ఇప్పుడు ఎవరైనా సాంగ్ సరిగ్గా చేయకపోతే మీరు చాలా పాజిటివ్ గా ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఎందుకు అంటే ఏదో ఎంకరేజ్ చేద్దామని. నేను అదే చేస్తున్నాను మేడం, నేను అదే చేస్తున్నాను మేడం. అవును మేడం, ఇంతకీ నాకు ఇందా నుంచి ఆది కనపట్లేదు. ఏ ఆది? రంగస్థలం ఆదియా, సరైనోడు ఆదియా? హైపర్ ఆది తెలీదా? నాకు హైపర్ ఆది ఎవరని తెలీదు. హూ ఆర్ యు? మేడం ఈ బ్యూటిఫుల్ మూమెంట్ నేను రికార్డ్ చేసుకుందాం అనుకుంటున్నాను మేడం. Definitely. అసలు మేడం 3, 2, 1 గో. ఆది ఎవరని నాకు తెలీదు. ఈ ఆది సోది ఏది నాకు అవసరం లేదు. ఈ వీడియో మాత్రం మాకు అవసరం మేడం. అంటే మేడం ఆది లేడా రాడా వద్దా? ఎవడికి కావాలయ్యా ఆది? ఎవడికి కావాలయ్యా ఆది? మేడం అయితే ఇప్పుడు ఆది వద్దా లేడా రాడా? ఎవడికి కావాలయ్యా ఆది? ఏమే ఆది విన్నావా? థ్యాంక్ యూ మేడం, వెరీ హ్యాపీ. మీరు ఇలాగే నవ్వుతూ ఉండండి, చాలా బాగుంటారు. మీరు కూడా నవ్వుతూ ఉండండి. థ్యాంక్ యూ. ఎంత కొట్టినా మాట వినకపోతే దున్నపోతు మీద వర్షం పడినట్టు అంటారు. కానీ మా వాళ్ళని అడిగాను, యారా వర్షం ఏమైనా పడిందా అని. అబ్బే ఏం లేదే, వర్షం పడినట్టు మాకేం లేదే అంటున్నారు. మరి లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ టీమ్ లీడర్స్. గుడ్ న్యూస్ మీద అందినట్టుంది, ఇంత ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటిది? ఏం లేదులే, అది లేడు ఇవాళ. లేడా? ఇంకా టెన్షన్స్ ఏం లేవు. నేను ఇక్కడ కూర్చుని ఛాంపియన్స్ చూసుకుంటాను, నువ్వు అక్కడ కూర్చొని జోడీస్ చూసుకో. ఇద్దరం కూర్చుని ఒకరినొకరు చూసుకుందాం. మీరు ఎపిసోడ్ అంతా ఒకరినొకరు చూసుకుంటే ఇంటికి వెళ్ళి టీవీలో ఎపిసోడ్ కూడా మీరే చూసుకోవాలి. ఇప్పుడు మన ఇద్దరం విడివిడిగా వచ్చాం కదా, నెక్స్ట్ సీజన్ లో మన ఇద్దరం కలిసి చేద్దాం. ఆ నెక్స్ట్ సీజన్ లో మన ఫ్యామిలీని కూడా తీసుకొద్దాం. ఆ నెక్స్ట్ సీజన్ లో పిల్లల్ని కూడా తీసుకొచ్చి అసలు సీజన్ ఎర్రగా తీసేద్దాం. భయ్యా ఇది డి అనుకున్నారా? డీలో డైలీ సీరియల్ చేద్దాం అనుకుంటున్నారా? ఓకే లెట్స్ గో. ఇంకా టైం వేస్ట్ లెట్స్ గో కాదు, నువ్వు ఇటెళ్ళు. అమ్మా నువ్వు అటెళ్ళు. మాట మీద ఉండు. కరెక్టే, అక్కడ కూర్చొని చూసుకుందాం. కరెక్ట్, ముందు స్టేజ్ మీద ఉండు. ఓకే. ఈ 2 వికెట్లు పడ్డాక ఇంకో 2 అద్భుతమైన వికెట్లు పడతాయి. ఇప్పుడు లెట్స్ వెల్కమ్ దెం. కన్యాకుమారి కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. అసలు ఎంత ఆనందంగా ఉన్నారు. మీకు కూడా వచ్చిందా న్యూస్? ఆది లేడుగా. అబ్బా బాబా, ఈ సెట్ లో ఎవరికన్నా ఆనందం నీ ఒక్కడికే ఎక్కువ ఉంది. అసలు మామూలుగా లేదు. అసలు బయట మొత్తం అఖిల్ అంటే జస్ట్ కిల్ అంటున్నారు. అదేంటి నాకు ఫుల్ డల్ అని అనిపించింది. ఆయన ఓకే, మీరేంటి ఇంత ఆనందంగా ఉన్నారు? నాకు ఒక ఫేస్ క్రీమ్ యాడ్ వచ్చింది తెలుసా, 1 lakh ఇస్తానన్నారు. ఏం చెప్పమన్నారు దాంట్లో? ఈ క్రీమ్ నేను వాడలేదు అని. నీకు కాలేమన్నా వస్తున్నాయి సుష్మిత? లేదా ఎందుకు? అంటే నా మైండ్ లో నువ్వు అప్పటి నుంచి అటు ఇటు తిరుగుతున్నావు. సో ఏమైంది భయ్యా అలా చూస్తున్నారు? అసలు మైండే లేదు కదా, ఎక్కడ తిరుగుతుందా ఇవిడ?
అదంతా కాదు ఈ రోజు ఆర్ది లేడు కదా అవును ఇక్కడ చూసుకోండి పర్ఫార్మెన్స్ తో చంపేస్తా అమ్మా పర్ఫార్మెన్స్ తో చంపేస్తా చంపేయమ్మా నువ్వు అసలు మొత్తం చంపే ఎవడు బతక కూడా చంపే నువ్వు మొత్తానికి ఓకే సో ఈ వీక్ లేడీస్ టీమ్ ఛాలెంజ్ వీక్ ఈ రోజు లేడీస్ టీమ్ మిగతా ముగ్గురు టీంని ఛాలెంజ్ చేస్తారు ఫస్ట్ రౌండ్ ఛాలెంజ్ ఎవరితో జోడీకి ఇస్తున్నాం ఎవడికి కావాలి ఎవడికి కావాలి అంత పాపం కళ్ళజోడు పెట్టి బెళ్ళపిస్తే ఎవరికి కావాలన్నాడు అంతే ఒక దెబ్బకి. ఓకే సో ఫస్ట్ రౌండ్ లేడీస్ టీమ్ వర్సెస్ జోడీస్ టీమ్ ఈ ఫస్ట్ రౌండ్ ఛాలెంజ్ మీరు స్టార్ట్ చేస్తారా వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా వాళ్ళకి ఇస్తాను ఎస్ నవ్య ఎవరు వస్తారు మీ టీం నుంచి చెరీ అండ్ హేమాక్షి. ఓకే సో జోడీస్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ చెరీ అండ్ హేమాక్షి ఏమే గౌరీ ఏంటిలా వచ్చు ఈరోజు బావత్తున్నాడా వచ్చినా ఏం లాభంలే కనీసం చూడువు మాట్లాడవు ఓ సిగ్గుపడిపోతావు కదా నేనేం సిగ్గుపడను అదిగో మీ బావచ్చాడు ఏమే గౌరీ ఎలా ఉన్నావు నేను బాగున్నావు నాకు అర్థమైంది సిగ్గుపడకు గౌరీ నీకోసం పట్టీలు తెచ్చానే పట్టిలా ఆ, దా కూర్చో ఏంటే ఇంకా చూడవా నన్ను నాకు సిగ్గు బావా నువ్వు నన్ను చూసే వరకు పట్టి కట్టేదే లేదు బావా బావా నా మంచి బావ కదూ ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది గౌరీ చేతికేంటి చూపించు అంటే బావా గోరింటకి ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడని అత్త చెప్పింది మరి ఈ చేతిలో ఏంటో చూపించు అరే 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 బావా అది నువ్వే కదా ఏ పువ్వు ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నది ఏ ముద్దు ఏ మోగిదన్నది ఏ పొద్దు రాసున్నది బంధాలై పెనవేయు
బావా బావా మరేంటిది ప్రేమ సిగ్గు అంటే? నువ్వంటే నాకు ఇష్టమే బావా, కానీ నువ్వు నన్ను తాకినా నాతో మాట్లాడినా అదేంటో తెలియని సిగ్గు బావా. మందారం విరబూయు పెదవులు మధువులనే చవి చూడమనగా పరువాలే ప్రణయాలే స్వప్నాలే స్వర్గాలే. ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేలి అలదెను ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. అబ్బా బావా ఏమైంది బావా? దెబ్బ తాకింది. ఎక్కడ బావా ఎక్కడ? ఇక్కడ ఇక్కడ. అలా చూడకే బాబు, నాకు సిగ్గేస్తుంది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఐ థింక్ రీసెంట్ టైమ్ లో చూసిన మోస్ట్ క్యూటెస్ట్ పర్ఫార్మెన్సెస్ వాస్ సూపర్. సో ఐ స్టార్ట్ విత్ ద క్యూటెస్ట్. ప్రియమణి గారు. చెరీ అండ్ హేమాక్షి సచ్ అ క్యూట్ పర్ఫార్మెన్స్ మీరిద్దరూ చేశారు. నిజంగా ఐ కుడెంట్ టేక్ మై ఐస్ అవుట్ ఆఫ్ బోత్ ఆఫ్ యూ. బట్ దీని క్రెడిట్ ఎవరికి వెళ్ళాలి? చిట్టి మాస్టర్. పిలవండి. చిట్టి వెరీ క్యూట్ మాస్టర్. ఐడియా చాలా బాగుంది. మీ డాన్సర్స్ చాలా బాగా చేశారు. బట్ వాళ్ళకన్నా వీళ్ళిద్దరు చెరీ అండ్ హేమాక్షి, బోత్ ఆఫ్ యూ టుడే బోత్ ఆఫ్ యూ వర్ లైక్ దిస్ ఫర్ మీ. అండ్ హేమాక్షి యువర్ ఎక్స్ప్రెషన్స్ వర్ కిల్లర్ మై డియర్. చాలా బాగుంది, చాలా క్యూట్ గా ఉంది. ఐ థరలీ ఎంజాయ్డ్ ది యాక్ట్. వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ మ్యామ్. నంత గారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ, సెకండ్ ఆపర్చునిటీ. అంటే బాగా సిగ్గుపడుతున్నారు, జానీ బాగా సిగ్గుపడుతున్నారు కదా. ముందు మరదలతో మాట్లాడదామని. చిట్టి మాస్టర్ స్టేజ్ లో ఒక పర్ఫార్మెన్స్ తీసుకొస్తుంటే ఎప్పుడు ఆ లవ్ ఉంటది. ఏ పర్ఫార్మెన్స్ లో కొంచెం ఆ లవ్ వచ్చి అలా వెళ్తది. ఈ పర్ఫార్మెన్స్ లో అయితే ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ సో క్యూట్ యా అనిపించింది. థ్యాంక్ యూ మ్యామ్. జానీ బాబు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిటి ఓల్డ్ సాంగ్ ని తీసుకొని దాన్ని కొంచెం మ్యూజిక్ యాడ్ చేసి ఫస్ట్ అమ్మాయికి ఎక్కించావు కదా నువ్వు అనుకున్న కాన్సెప్ట్. ఎక్కడ ఫస్ట్ స్టార్టింగ్ అంటే ఒక పట్టి వేసి ఇంకో పట్టి ఆపేసా చూడు, అక్కడ హిట్. ఆ పట్టి లాస్ట్ దాకా వేయాలనే ఏదైతే గజ్జలు ఉన్నాయో లాస్ట్ దాకా వేయాలనే ఒక కాన్సెప్ట్ తీసుకుని వెళ్ళి దాన్ని హోల్డ్ చేసుకొని లాస్ట్ లో నువ్వు అది పెట్టావు కదా, అది సూపర్ హిట్. ఇంకా పోతే వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్కి వస్తే, సారీ చెర్రీ, ఈ టోటల్ స్టార్టింగ్ బస్సు దిగినప్పుడు చూశాను, దాని తర్వాత నేను చూడలే. లాస్ట్ లో నువ్వు సిగ్గుపడినప్పుడు చూశాను. హేమాక్షి నీకు నేను నిన్ను తప్ప ఇంకెవరిని చూడలే నేను. సో సూపర్ గా చేసేది, సూపర్ ఎక్స్ప్రెషన్, ఆల్ ది బెస్ట్. నాకు చాలా బాగా నచ్చింది. నేను ఫుల్ మిల్స్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. నాకు ప్రతి సాంగ్ 4 or 5 days లో అయిపోతుంది మాది. ఒక వెస్టర్న్ సాంగ్ మాస్ సాంగ్ తీసుకుంటే, కానీ ఈ సాంగ్ మొత్తం 11 days పడింది. 11 days పాప అమ్మాయి ఫీల్ తెలుసుకొని చాలా హార్డ్ వర్క్ చేసింది మాస్టర్, చాలా మటుకు. డాన్స్ షో అంటే డాన్సే కాదు, విత్ ఎక్స్ప్రెషన్ కూడా డాన్స్ లాంటిది అని చూపించావు. గ్రేట్.
సూపర్. ఇంటికి సాంగ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు అమ్మకి? ఫస్ట్ స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను. మామూలుగా మీ మరదలు తీసుకొచ్చి మీరు ఇద్దరు చేసి అలా అసలు అలా నాకు పడతలేదు. నువ్వు ఎలా చెప్తావు డార్లింగ్ నువ్వు పాట? ఫస్ట్ సాంగ్ వినిపిస్తాను, ఆహా. వినిపించి సార్ ఒక మంచి పాట పెట్టండి సార్. ఈ పాట కాదు సార్, మంచి సాంగ్ ఏదైనా పెట్టండి. సో ఇప్పుడు ఇక్కడ వరకు ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేయండి పాటలో ఏముంది. అబ్బా అబ్బా అన్నంత అబ్బా. ये लड़का आपको देख के फ्लैट हो गया. क्यों क्या? अभी सॉन्ग सुने ना, वो अब्बा अब्बा सर अब्बा अब्बा तो दूसरे लोग तो बोले थे अब्बा मतलब डैडी. అబ్బా ఆవిడకి ఎంత బాగా అర్థమైంది ఆవిడకి. అబ్బా నేను ఓనయ్యో అబ్బా అబ్బా కాదు, ఒక మూమెంట్ చెప్పి దాని తర్వాత ఎక్స్ప్రెషన్ చెప్పు. అలా స్మైల్ ఇస్తే పాట మాత్రం ఆడు పాడతాడు. నేను సారీ तो ऐसा स्माइल करके स्टेप करो नाके देखता देखता ఇలా చేసి అలా 11 రోజులు చేశాను మేము. అందుకే 11 రోజులు పట్టింది. బట్ సూపర్ మాస్టర్, చాలా బాగుంది. అంటే ఇలాంటి సాంగ్ కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు. లవ్ సాంగ్ అయితే చాలా టైం పడుతుంది. సో డెఫినెట్లీ ఈసారి నుంచి మీరు కూడా మీ గర్ల్ ఫ్రెండ్ తీసుకొచ్చి అట్లా వాళ్ళిద్దరికి చూపిస్తే కనెక్ట్ అవుతారు బాగా. ఉంటే తీసుకొచ్చేవాడిని. విన్ విన్ ఏమైంది? ఇప్పుడు చూడండి ఎంత ఉల్లాసంగా ఉన్నాం, ఎంత ఉత్సాహంగా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇక ఇప్పుడు సుప్రసిద్ధ నటులు, కళాకారులు, లేడీస్ టీమ్ లీడర్, కళ్ళజోడు కళాకారిణి సుష్మిత గారిని అడగబోతున్నాం మనం. హార్డ్ డిస్క్ రెడీగా పెట్టుకోండి, అందరూ సిద్ధంగా ఉండండి. చాలా సమయం పట్టొచ్చు. ఆవిడ తెలుసుకుని మొత్తం అర్థం చేసుకున్నాక అంటే ఆ అనౌన్స్మెంట్ వస్తుంది మనకి. దో ద్వార్ ఆగే, దో ద్వార్ పీచే. జోడీస్ కి ఛాలెంజ్ ఇచ్చారు, వాళ్ళు వచ్చారు. ఇక ఇప్పుడు మీ ఛాన్స్. సో చెప్పండి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి ప్రీతి వస్తుంది. దిశ ఎందుకు రావట్లేదు? మేము ప్రీతిని పంపించాలనుకుంటున్నాం. మేము అంటే ఎవరు? లేడీస్ టీం లీడర్ గా చెప్తున్నాను, మా టీం నుంచి ప్రీతి వస్తుంది. ఓకే, లేడీస్ టీమ్ లీడర్ గా ఆవిడ డిసైడ్ చేశారు కాబట్టి ప్రీతి. मेरे से
ఆ పాటలో ఉన్న మ్యాజిక్ అలాంటిది. సో ఆ పాటకి ఎన్ని స్టైల్స్ ఎన్ని ఫార్మ్స్ చేసినా అందం ఎప్పుడు పోదు. వెరీ వెల్ డన్, సూపర్. దాని మాస్టర్ శశి ఓన్లీ ఒక చిన్న చక్రం పెట్టుకుని డాన్స్ నమ్ముకొని డాన్స్ మాత్రమే చేసావా నువ్వు. సూపర్ భయ. నాకు ఒక 4-5 పోర్షన్స్ చాలా బాగా నచ్చినాయి. లైటింగ్ తో ఆడిన ఆట నాకు బాగా నచ్చింది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ లైటింగ్ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు. నువ్వు కొరియోగ్రఫీ సూపర్ గా చేసావు. దానికి 200% న్యాయం చేసింది ప్రీతి. మీ గురుగారు చాలా రోజుల నుంచి కంటిన్యూ షోస్ చేశాడు అనమాట. అంటే డి సో సెమీఫైనల్స్ కి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఫైనల్స్ కి వస్తున్నారు. ఇదంతా జరుగుతుంది. అదంతా నువ్వు ట్రావెల్ చూసావు. మిస్ అయినప్పుడు నీ బాధ, అరే మనం ఎందుకు మిస్ అయినాము ఏంటి. సో ఆ జర్నీ ఏదైతే ఉందో అదంతా చూసి మెయిన్ రైడర్ నువ్వే అయినప్పుడు టైటిల్ కొట్టాలి, నేను టైటిల్ తీసుకోకుండా నేను బయటికి వెళ్ళను, కసి, కాన్ఫిడెన్స్, ఆ పర్ఫెక్షన్ నీలో చూశాను నేను. ఖచ్చితంగా నువ్వు కొడుతున్నావు అని నమ్ముతున్నాను నేను. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు చాలా బాగుంది మాస్టర్. కొరియోగ్రఫీ అద్దరింది. ప్రీతి, వాట్ అ డాన్సర్ యు ఆర్. సీరియస్లీ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత ఐ వాస్ టెల్లింగ్ మాస్టర్, ఐ సెడ్ దిస్ గర్ల్ ఇస్ సంథింగ్ ఎల్స్. ప్రతి చిన్న మైన్యూట్ బీట్ కూడా నువ్వు వదలకుండా నువ్వు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు. యువర్ బాడీ ఇస్ మూవింగ్ విత్ ఎవ్రీ మైన్యూట్ బీట్ మై డియర్. ఐ అబ్సల్యూట్లీ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. నంత గారు నాకు ఏం లేదు మాస్టర్ మాట్లాడడానికి. జస్ట్ ఇక్కడ కూర్చోవడం, ఎంజాయ్ చేయడం అంతే. ఆల్ ద గర్ల్స్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ నో. ఎప్పుడు యు నెవర్ డిసప్పాయింటెడ్ యాజ్ యూజువల్. టుడే ఆల్సో ఆల్వేస్ రాక్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. Okay, it's voting time. Team leaders along with the contestants on stage, please. First vote, Primani garu. వెరీ వెరీ డిఫికల్ట్ డిసిషన్ బికాజ్ ఇద్దరు చాలా బాగా చేశారు. ఇటు ఎక్స్ప్రెషన్ అండ్ డాన్స్ ఉంది, ఇటు ప్రీతి చింపేసింది. ఐమ్ గోయింగ్ టు గో ఫర్ అ టై. Okay, Primani garu టై అంటున్నారు. నంత గారు నా ఓట్ ఇద్దరికి, సో ఇట్స్ టై అప్. సార్, ఇప్పుడు మీ ఓట్ డిసైడింగ్ ఓట్ ఎవరు విన్నర్స్ అని. నాది కూడా టై. It's a tie? యా. సుష్మిత గారు, సెకండ్ రౌండ్ ఛాలెంజ్ ఏ టీమ్ తో? ఛాంపియన్స్ కి ఇస్తున్నాం. ఓకే, సో సెకండ్ రౌండ్ లేడీస్ టీమ్ వర్సెస్ ఛాంపియన్స్ టీమ్. సో సెకండ్ రౌండ్ ఛాలెంజ్ మీరు స్టార్ట్ చేస్తున్నారా, వాళ్ళకి ఇస్తున్నారా? మేము స్టార్ట్ చేస్తాం. ఓకే, ఎవరు పంపిస్తున్నారు? మా టీం నుంచి రాజలక్ష్మి వస్తుంది. లేడీస్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ రాజలక్ష్మి. కళమారుతున్న జీవితం కలతలోకి జారెనా, కలలు కన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా, వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన, అందమైన బతుకున అలజడి చలరేగనా, ఏమిటి నీ పాపం ఏమిటి నీ నేరం, చీకటి ముసిరిందే చిటికల్లోనా, తీరదు నీ శోకం మారదు ఈ లోకం, తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా. నీలాంటి పిరికోడికి ఇక్కడ చోట్లేదు. భయపడితే చచ్చిపో. గుండ్రంగా తిరిగేది భూమి, కాలేది నిప్పు, పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు.
పారిపోకు, దాక్కోకు, ఎదుర్కో ప్రపంచాన్ని. ఆడదంటే వాడి బాత్రూమ్ లో గోడ మీద ఉండే బొమ్మ కాదు, వాడిని కనిపించిన అమ్మ కూడా. ఆడబిడ్డలో సహనమే కాదు, ఎదురు తిరిగే ధైర్యం ఉంది, తిరగబడే సత్తా ఉంది. వాళ్ళు తిరగబడాలి యువర్ ఆనర్. ఆడబిడ్డలు తిరగబడాలి. కలం పట్టుకున్న ప్రతి ఒక్కడు కలాం అవుతాడో లేదో తెలియదు కానీ అదే కలం ఒక స్త్రీకిస్తే ప్రతి తరాన్ని మార్చి తీర్చిదిద్ది ఇలాంటి శక్తుల్ని మనకు అందించే సత్తా ఆ ఒక్క స్త్రీమూర్తికి మాత్రమే ఉంది. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు. చాలా అద్భుతమైన పాట, చాలా అద్భుతమైన లిరిక్స్. అండ్ చివర్లో అన్నట్టు కలమిస్తే ఒక కొత్త జీవితాన్ని రాయగలరు వాళ్ళు. అండ్ మేమందరూ చాలా లక్కీ, ఇంతమంది ఆడపిల్లల సమక్షంలో మేమంతా పని చేయగలిగే అదృష్టం మాకు దొరికింది. అండ్ థ్యాంక్స్ టు యూ ఆల్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. కళమారుతున్న జీవితం కలతలోకి జారెనా, కానీ మాస్టర్ కనులకు నీటి చెమ్మ తగిలెనా, వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన, అందమైన బతుకున అలజడి చలరేగనా. ఏమిటి నీ పాపం, ఏమిటి నీ నేరం, చీకటి ముసిరిందే చిటికల్లోనా. సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారో స్కీమ్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. 100% ఇప్పుడు కంపల్సరీ అవసరం. ఆడపిల్ల అంటే ఓన్లీ చదువుకొని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి అలా కాకుండా ప్రతి స్కూల్లో మ్యాథ్స్, సైన్స్ ఎలా పెడతారో సెల్ఫ్ ప్రొటెక్ట్ గురించి అలాంటిది ఏదైనా ప్రతి స్కూల్లో ఉండి అది కంపల్సరీ నేర్చుకోవాలి అని పెడితే బాగుండేది అని ఆలోచన వచ్చేది నాకు. సో అది ఉండటం వల్ల కొంచెమైనా వీళ్ళు సేఫ్గా ఉంటారు అనిపించింది. ప్లీజ్ దయచేసి చెప్తున్నాను, అంటే ఈ ద్వారా నాకు ఇది ఎంత దూరం పోతుందో నాకు తెలియదు. ఇలాంటి జరగకుండా ఏం చేయొచ్చు, నాకున్న చిన్న ఆలోచన చెప్పాను. మీరు థింక్స్ చేస్తే ఇంకా బాగా ఆలోచించవచ్చు. దయచేసి ఇది ఒకటి అడుగుతున్నాను. అండ్ ఇంకపోతే పర్ఫార్మెన్స్ సూపర్, చాలా చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. నాకు తెలిసిన ఒకటి చెప్తున్నాను, ఎదుటి మనిషి కోప్పడినా ఏర్పడినా ఆపే వరకు మాకు తెలుసు, అంటే ఆపొచ్చు, చేయొచ్చు. నా ప్రాణం పోతుంది అన్నప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ అనేది కంపల్సరీ. అది చేయడానికి మీరు ఏమైనా చేయండి, నాకు తెలిసి చెప్తున్నా. స్త్రీగా పుట్టిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను. మీరుంటేనే మేము ఉన్నాం ఈ రోజు, మీరు లేకపోతే మేము అనే వాళ్ళు ఎవరు లేము. సో హ్యాట్స్ ఆఫ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు, ఇంగ్లీష్ లో ఒక ప్రావర్బ్ ఉంది, where they say action speaks louder than words. You proved that today. థ్యాంక్ యూ. Where's your choreographer, Nagesh master? రాజలక్ష్మితో పాటు చేసే గర్ల్స్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. What's the little one's name? సోను. Sonu. क्यों रो रही थी? कितने सब रो रहे ना, मैं भी रो. The reason why I called ఈ ముగ్గురు గర్ల్స్ కూడా రాజలక్ష్మితో పాటు మీ ముగ్గురు కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మ్యామ్.
ఈ యాక్ట్ ద్వారా ఐ హోప్ ఇట్ హెస్ రీచ్డ్ మోర్ పీపుల్. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాగేష్ ఫర్ గివింగ్ సచ్ అ వండర్ఫుల్ కొరియోగ్రఫీ, వండర్ఫుల్ మెసేజ్. అండ్ మీరందరూ చాలా బాగా చేశారు, బాయ్స్ కూడా చాలా బాగా చేశారు. వెరీ నైస్ యాక్ట్. థ్యాంక్ యూ మ్యామ్. నంత గారు కొన్ని పర్ఫార్మెన్సెస్ కి కమెంట్స్ ఏమి ఉండవు, ఓన్లీ చాలా థ్యాంక్ యూ మాస్టర్. కామెంట్స్ ఏం లేవు. సాంగ్ నైస్, కాన్సెప్ట్, పర్ఫార్మెన్స్ అన్ని చాలా బాగుండేది. సో ఆల్ ద బెస్ట్ గైస్. వి ఆల్ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. నువ్వు ఉండరే సోను, నువ్వు ఉండు. సోను ఏ క్లాస్ చదువుతున్నావు? ఫోర్త్ కి నీ డాన్సులు, నేను ఫోర్త్ కి హోంవర్క్ చేయకపోతే ఆ బ్యాచ్ లో గోడ కుర్చీలేస్తూ అయ్యో. మాకు జూనియర్స్ అని ఒక టీం ఉంది ఇక్కడ. మేము యాక్చువల్లీ జూనియర్స్ అని బై మిస్టేక్ పెట్టాం కానీ మొత్తం కేడీస్. నీకు కూడా తెలుసా కేడీస్? తెలుసు. ఏంటి వాళ్ళ కేడీస్ అని తెలుసా, జూనియర్స్ తెలుసా? జూనియర్స్ అని తెలుసు. పేర్లు తెలుసా వాళ్ళది? సూరజ్ అన్నయ్య. సూరజ్ అన్నయ్య. వీడు జీవితంలో ఎవరికైనా అన్నయ్య అవుతాడు నేను అసలు అనుకోలే. ఇంకెవరు తెలుసు మీకు? నిక్కి అక్క, మహాలక్ష్మి అక్క. వీళ్ళే అక్కలు అన్నలు అయితే ఇంక వీళ్ళు బాబాయిలు, వీళ్ళు పిన్నులు. ప్రదీప్ ఏమవుతాడు? సోను అంకుల్. అంకుల్. మరో అద్భుతమైన జూనియర్ ఇక్కడికి వచ్చింది కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద జూనియర్స్ ఆన్ స్టేజ్. మంచి బీట్ వస్తుంది, పిచ్చి పాట వస్తుంది. మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. లేసిపోతే అసలు ఈ రోజు గానీ ఏ రోజైనా గానీ పిల్లలుంటే ఆ సెట్ లో మజాయే వేరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే, ఇట్స్ voting time. Team leaders along with the contestants on stage, please. ఫస్ట్ vote ప్రియమణి గారు. రాజలక్ష్మి. మాస్టర్ జీ. రాజలక్ష్మి. అంత గారు. మై ఓట్ రాజలక్ష్మి. కంగ్రాచులేషన్స్ రాజలక్ష్మి, రౌండ్ విన్నర్. whichever team wins వాళ్ళ సెలబ్రేషన్ డాన్స్ ఉంటుంది కదా. సో మా డీజే సత్యమూర్తిని. తమ్ముడు సౌండ్ పెట్టి గిప్ అని గుద్దుతే బేస్. అయిపోయింది మా డాన్స్. అయిపోయిందా? నేను సెలబ్రేషన్స్ అడిగితే జుంబా క్లాసులు ఎందుకు వచ్చాయమ్మా? కానీ కొత్తగా ఉంది ఇది. మీ టీమ్ కి అది సిగ్నేచర్ మూమెంట్ కింద ఉండిపోవాలి. ఇది నెక్స్ట్ టైం నుంచి మీరు ఎప్పుడు రౌండ్ గెలిచినా ఒకప్పుడు మా రష్మికి ఉండే సిగ్నేచర్ మూమెంట్ దాని మళ్ళీ ఇదే చూడటం ఇలాగా చాలా బాగా కుదిరిందమ్మా. సౌండ్ అది ఫ్యాన్స్ నువ్వు కూడా చేయవా? ఈ స్టెప్ ఎలా వచ్చిందంటే బయట మన ఫ్యాన్స్ మీ ఫ్యాన్స్ పోస్టర్స్ కూడా పెడతారు.
నేను ఇలాంటి ఎపిసోడ్ కి ఇలాంటి ఫినిష్ వస్తా నేను అస్సలు అనుకోలేదు నిజంగా. థ్యాంక్ యూ లేడీస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఓకే, సో లేడీస్ టీమ్ లీడర్. సో మేడం గారు, థర్డ్ రౌండ్ ఛాలెంజ్ ఏ టీమ్ తో? జూనియర్స్ తో ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. థర్డ్ రౌండ్ లేడీస్ టీమ్ వర్సెస్ జూనియర్స్ టీమ్. మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? ఛాలెంజ్ లేడీస్ టీం నుంచి. ఎవరు వస్తున్నారు? అంజలి వస్తుంది. లేడీస్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ అంజలి. ఇట్స్ ఓవర్ అంజలి, ఇదే నేను నీకు ఇచ్చే లాస్ట్ గిఫ్ట్. మనం కలిసి ఉండి గొడవ పట్టం కన్నా విడిపోయి హ్యాపీగా ఉండటం బెటర్. నువ్వు హ్యాపీగా ఉంటావు, నేను కాదు. దట్స్ యువర్ ప్రాబ్లం. లెట్స్ బ్రేకప్. చూస్తే అటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే, అది తిరుగుంటే అది నువ్వే. అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన. తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే. పరిచయమంతా గతమేనా, గుర్తుకు రాదా క్షణమైనా. ఎదురుగా ఉన్న నిజమే కానీ కలవైనావులే. రంగు రూపమంటూ లేనే లేనిది ప్రేమ. చుట్టూ శూన్యమున్న నిన్ను చూపిస్తూ ఉంది. దూరం దగ్గరంటూ నీడ చూడది ప్రేమ. నీలా చెంత చేరి నన్ను మాట్లాడిస్తోంది. కను పాపలోతులో దిగిపోయి ఇంతలా ఒక రెప్ప పాటు కాలమైన మరపే రాముగా. అటు నువ్వే ఇటు నువ్వే, అలికిడి వింటే అది నువ్వే. అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే, అలికిడి వింటే అది నువ్వే. ఆ పాటలోనే ఆ మ్యాజిక్ ఉంది. సో ఆ మ్యాజిక్ ని ఏ మూడ్ లో ఎక్స్ప్లెయిన్ చేసినా అంత అందంగా అర్థం అవుతుంది. సో వెరీ వెల్ డన్ అంజలి. ప్రియమణి గారు, అంజలి యు ఆర్ గుడ్, యూ డిడ్ వెరీ వెల్. నీ ఎక్స్ప్రెషన్స్, నీ బాడీ లాంగ్వేజ్ అన్నీ చాలా బాగుంది. బట్ అంజలి గురించి ఇంకా చెప్పే ముందు ఐడ్ లైక్ టు టాక్ టు రేవంత్. అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. రేవంత్, మీ ఐడియా చాలా బాగుంది. బట్ చిన్న చిన్న సజెషన్స్ ఏంటంటే, నంబర్ 1, ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ ప్లేన్ కవర్స్, ఐ థాట్ డాన్సర్స్ ప్లస్ ఇది యూ కుడ్ హావ్ ర్యాప్ దెమ్ అప్ ఇన్ గిఫ్ట్ ర్యాప్స్, ఇంకా చాలా బాగుంటుంది. దట్ వాస్ 1. అండ్ సెకండ్లీ ఏంటంటే, ఐ థాట్ ప్లేన్ కవర్స్ కాకుండా ఒక్కొక్క పోర్షన్ ఒక్కొక్క గిఫ్ట్ గా ఉంటే, దట్ ఇట్ కుడ్ బి లైక్ అ రోజ్
ఆర్ వన్ కుడ్ బి అ గ్రీటింగ్ కార్డ్, అలాంటి ఏమైనా ఉంటే లైక్ వాట్ బాయ్స్ గిఫ్ట్ టు గర్ల్స్ నో, సో అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క గిఫ్ట్ గా ఉంటే ఇంకా బాగుండేది అని అనిపించింది. అండ్ అంజలి యాజ్ అ డాన్సర్ షీఈస్ గుడ్, జస్ట్ వర్క్ అ లిటిల్ బిట్ ఆన్ యువర్ కంటెంపరీ మై డియర్, దట్స్ అబౌట్ ఇట్. ఇంకా వేరే ఏం లేదు. ఐ ప్రిటీ మచ్ లైక్ ఇట్. ఆల్ ద బెస్ట్. ఇది చూసుకోండి రేమన్ నెక్స్ట్ టైం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. జానీ మాస్టర్. అంజలి, నీ పర్ఫార్మెన్స్ వైజ్ డాన్స్ వైజ్ అంతా ఓకే, కానీ ఈ పాటకి ఇంకా ఎక్స్ప్రెషన్స్ ఉండాలి. ఆర్టిఫిషియల్ గా ఉన్నాయి అంతా, అంటే ప్రాపర్ గా దానిలోకి వెళ్ళా. ఓకే, తర్వాత రేవంత్ గిఫ్ట్స్ తో ఏదో మ్యాజిక్ చేయాలనుకున్నావు, అది కొంచెం వర్కౌట్ అవ్వలేదు, బట్ నెక్స్ట్ టైం ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. నంద గారు. రేవంత్ మాస్టర్ సేమ్ ప్రియా గారు చెప్పినట్టే కొంచెం ఆ కలర్ఫుల్ ర్యాప్స్ ఆర్ ఆ బ్యాగ్స్ డిఫరెంట్ కలర్స్ లో వాడింటే ఇంకా బాగుంటదేమో అని నా ఫీలింగ్, బట్ ఇట్ వాస్ అ నీట్ పర్ఫార్మెన్స్. గుడ్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. అంటే ఇంత సాడ్ సాంగ్ జరుగుతుంది ఇక్కడ, అంటే ఎమోషన్ చాలా డీప్ గా ఉంది. పాప అమ్మాయి చాలా బాధపడుతుంది డాన్స్ చేస్తుంది. అందరి ఎక్స్ప్రెషన్ లో అంటే స్మైల్ ఏం లేదు, కానీ చాలా దీనంగా ఆలోచిస్తున్నారు ఏంటి ఇలా ఉంది, ఏంటి స్టోరీ అని. గర్ల్స్ టీమ్ లో ఒక అమ్మాయి ఉంది, ఎర్ర కళ్ళజోడు పెట్టుకుని. ఇంత హంగామా జరుగుతుంటే కూడా ఒక చిన్న డిటెక్టివ్ ఏజెంట్ లాగా ఇటు రమ్మ ఒక్కసారి రమ్మ. ఇప్పుడు పాట ఏదైతే జరిగిందో ఆ అమ్మాయి పాపం చాలా ఫీల్ అయింది. నువ్వు ఇలాంటి టైంలో ఆ కళ్ళజోడు వేసుకుని ఒకసారి ఆ కళ్ళజోడు ఇమ్మా. సాంగ్ స్టార్ట్ అయింది. Our point is she is very sad and you are very happy. I'm not happy. Why will I be happy? Oh, what was like? What was like? What was doing? లేదు సాంగ్ మొత్తానికి జరిగిన సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. నువ్వు రామ ఒకసారి అడగండి. సిమ్యులేటర్ గాడు కాన్సెప్ట్ ఏమిటి? కాన్సెప్ట్ ఏంటి? దట్స్ అ సాడ్ సాంగ్ బేబీ. ఆవిడ తెలుగులో అడిగితే మీరు కూడా తెలుగులో చెప్పొచ్చు కదా. అది ఒక విషాద గానము. అమ్మ బాబోయ్, ఇవి దగ్గర నుంచి చూడటం కంటే ఆవిడ సాంగ్ చూస్తే బాగుంది అనుకునే. ఏం జరిగింది, పాట ఏంటి చెప్పండి. ఇప్పుడు నీకు సిచ్యువేషన్ అర్థం కావాలంటే ఇప్పుడు మనం ఏదైనా చేసి ఇక్కడ దీనికి అర్థమయ్యేలా చెప్పాలి. ఒకసారి చేసి చూపించండి. I did not understand the act because it was in Telugu. Again, you're telling me in Telugu how will I? అవుతున్నా దీనికి క్లియర్ గా అర్థం కావాలంటే ఇక్కడ మనం బ్రేకప్ అయిన సిచ్యువేషన్ ఇక్కడ యాక్ట్ చేసి చూపిస్తే దీనికి బాగా అర్థం అవుతుంది. ఇప్పుడు బ్రేకప్ అవ్వాలా? సరే మా ఇవి కమ్ సైడ్. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆ సాంగ్ పెర్ఫార్మ్ చేస్తారు మా లైట్ గా, నీకు మొత్తం మ్యాటర్ అర్థమైపోద్ది. దాని తర్వాత నీకేం అర్థమైందో అది మాకు చెప్పు. ఇంత నీతో నాకు చాలు. లెట్స్ బ్రేకప్. This is a girl song. She is supposed to sing, no? So you are supposed to break up with her. ఓ యా రైట్. వారిని ఎవడురా? సుష్మిత చాలు, ఈ లవ్ గివ్ మన దగ్గర వర్కౌట్ అవ్వదు కానీ. అయ్యో మరి అంత వద్దు. ఓకే అంతేనా? అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అదమర పైన పెదవుల పైన ప్రతి మాట అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే. మరి ఘోరంగా ఫీల్ అయిందన్న. అదే అటు నువ్వే ఇటు నువ్వే ఫీల్ మా ఇంకేం లేదు, అంతా సున్నా, అంతా ఊడిసిపోయింది. మీనింగ్ ఉంది అందులో. ఇంకా నేనేం చెయ్యాలి? ఈ 4 years రిలేషన్షిప్ అయిపోయింది సుష్మిత, ఇంకా మనకొద్దు. సుష్మిత వద్దు. సుష్మిత సుష్మిత వద్దు అన్న, వద్దు సుష్మిత. అరే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అదమర పైన పెదవుల పైన ప్రతి మాట అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే.
ఇన్ని వారాలుగా మీ అత్యున్నతమైన ఈ సేవని మేము ఇలా పొందడం మాకు చాలా ఆనందంగా ఉంది. సార్ ఏంటి సార్ అది? అది తెలుగులో కొన్ని పదాలు లేవు, టైం పడుతుంది మనకి. బట్ థ్యాంక్ యూ సో మచ్. అఖిల్, మీ పెర్ఫార్మెన్స్ కాకుండా మీ టీం నుంచి ఎవరైనా మంచి పెర్ఫార్మెన్స్ చేయడానికి రెడీగా ఉన్నారా? సూరజ్ వస్తున్నాడు అన్న మా టీం నుంచి. జూనియర్స్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ సూరజ్. అమ్మా అమ్మా, నేను డాన్స్ నేర్చుకుని పెద్ద డాన్సర్ అవుతానమ్మా. ఏంటి డాన్సా? ఏదో బాగా చదువుకొని కలెక్టర్ డాక్టర్ అవుతాం అనుకుంటే ఈ డాన్స్ గిన్స్ అంటావేంట్రా? అస్సలు ఇదిగో ఈ గజ్జులు ఇంట్లో ఉన్నప్పుడు నుంచి నువ్వు అలా తయారయ్యా. అందుకే ఈ గజ్జులు బయటికి ఇసిరేయాలి. ప్రేమ 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 అవును, డాన్స్ అంటే పిచ్చి. నేను డాన్స్ పిచ్చోని. ఏమో మ్యూజిక్ వినపడితే నాకు తెలియకుండానే నా కాలు కదులుతుంది, చెయ్యి ఊగుతుంది. అలా జరగకపోతే నా ఊపిరి ఆగిపోతుంది. కళారంగంలో బ్రతకాలంటే దమ్ము ఉండాలి. అది డాన్సర్గా బ్రతకాలంటే ఆ దమ్ముకే దమ్కి ఇవ్వాలి. ఒక గజ్జె చేస్తేనే ఇలా ఉందంటే అన్ని గజ్జెలు కలిసి చేస్తే నమ్ముకుని ప్రపంచంలో 2 కోట్ల మంది పైగా బ్రతుకుతున్నారు. కాళ్ళ గజ్జలను దూరంగా పెట్టి డాన్స్ని అవహేళన చేసి కాబోయే కలియుగ నటరాజులను చంపేయకండి. నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు
పాప ఈ వయసులోనే వీడికి ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు వచ్చాయి. సో ఎప్పుడు బ్రేకప్ కానీ జానీ మాస్టర్ అడుగుదాం. జానీ మాస్టర్ అఫీషియల్ గా బ్రేకప్ కానీ అఫీషియల్ బ్రేకప్ మ్యాన్ కొరియోగ్రాఫర్ తో కలిపి చెప్తాను. కొరియోగ్రాఫర్ పిలవండి. మూవల్ డాన్స్ చేస్తే ఎలా ఉంటది, అది ఫీల్ అవుతూ డాన్స్ చేస్తే ఎలా ఉంటది అనేది కాన్సెప్ట్ సూపర్. కాన్సెప్ట్ కాస్ట్యూమ్ సూపర్ గా ఉంది. కొరియోగ్రఫీ ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు. ఎందుకనంటే మీరు ఈ సాంగ్ లో గజ్జల్ సౌండ్ అంతా మీరు యాడ్ చేశారు. దానికి తగ్గట్టుగా ఇంకా బాగా చేస్తే బాగుండేది. బట్ బాగాలేదంటలేదు, నిజంగా బాగుంది. మీ కాన్సెప్ట్ బాగుంది, కాస్ట్యూమ్ బాగుంది, మీ థాట్ ఐడియా కంపోజిషన్ బాగుంది. కాకపోతే ఇంకొంచెం దాన్ని జస్టిఫై చేస్తే బాగుండేది అనిపించింది నాకు. సో మీ వైజ్ యు ఆర్ సూపర్ డన్. అండ్ నెక్స్ట్ సూరజ్, ఏదో ఎనర్జీ మిస్ అయింది, మర్చిపోతున్నావు, తర్వాత వెనక తిరిగి చూస్తూ పడిపోతానేమో అనే ఒక భయం ఉంది. సో నువ్వు అలాంటి ఉన్నప్పుడు అలాంటి మూమెంట్స్ పెట్టుకోవద్దు. చెప్పేసి కొరియోగ్రాఫర్స్ కి నేను చేయలేను, నేను తిరిగి జంప్ చేయలేను అని చెప్పు. ఓకే, డన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. మాస్టర్ మీరు ప్లీజ్ చూసుకోండి, బికాస్ సూరజ్ కొంచెం తను ఫర్గెట్ చేస్తున్నాడు, అది మాత్రం మీరు చూసుకోండి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మాస్టర్ చెప్పినట్టు ఐడియా అన్ని చాలా బాగుంది. ఏదైనా కొంచెం డిఫికల్టీ స్టెప్స్ ఉండొచ్చు మాత్రం, యాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్మేషన్స్ కానీ ఇంకా కొంచెం ఉంటే ఇంకా బాగుండేది నాకు అనిపించింది మాస్టర్. బట్ సూరజ్ యాజ్ అ డాన్సర్ యూర్ ఫెనామినల్, చాలా బాగుంది. ఈ సజెషన్స్ మైండ్ లో పెట్టుకోండి మాస్టర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. అంతే గారు. నాకు ఏం గుర్తొచ్చిందంటే సూరజ్ ఏజ్ లో నేనున్నప్పుడు, ఐ జస్ట్ వాంట్ టు సే దిస్, నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఆ టైంలో జాయిన్ అవ్వాలన్నది నాకు ఆశ. ఒక రోజు నాన్న మీరు ఎలా గెజ్జే గురించి చెప్పారో అలాగే వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదు, డాన్స్ అని మనకు కాదు అన్నట్టు చెప్పేశారు. అండ్ నా ఫీలింగ్ ఎలా ఉందంటే ఒక 1 year సూరజ్ అండ్ డాన్సర్స్ ఎలా చేశారో ఆ ఫీలింగ్ నేను ఆల్మోస్ట్ 1 year ఫీల్ చేశాను. ఈ రోజు అది స్టేజ్ లో చూసినప్పుడు ఐ సా మై సెల్ఫ్ there, so I really felt bad. And మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. అండ్ మీ జర్నీ మీరు ఎలా అయితే వద్దన్నారో ఇప్పుడు మీరు అది ప్రూవ్ చేసి చూపించారు. దట్ యు ఆర్ సక్సెస్ఫుల్. I feel so good. ఈ కిడ్స్ అందరికి ఇంత ఎక్స్పోజర్ ఉంది, పేరెంట్స్ అంత సపోర్ట్ చేస్తారు, అండ్ మాస్టర్స్ ఉన్నారు. యూ గైస్ ఆర్ రియలీ లక్కీ అనిపిస్తుంది. ఆ అవకాశాన్ని చాలా బాగా యూస్ చేసుకోండి అండ్ కమ్ అప్ టు దట్ హైట్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Okay, it's voting time. Team leaders along with your contestants on stage, please. Master ji. సూరజ్. నందిత గారు. బోత్ ద పర్ఫార్మెన్స్ కొంచెం అటు ఇటు అయ్యింది, బట్ కాన్సెప్ట్ వైజ్ ఎస్ సూరజ్ వాజ్ నైస్. సో మై ఓట్ ఇస్ టు సూరజ్. ప్రియమణి గారు, మీ ఓట్. సూరజ్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. వాళ్ళు పాపం వాళ్ళిద్దరు పద్ధతిగా ఇక్కడ నుంచున్నారు, వీళ్ళంతా డాన్స్ చేస్తున్నారు. రిసెప్షన్ కో పెళ్లికో రాగానే గెస్ట్లు రిసీవ్ ప్లీజ్ సీరియస్ డాన్స్ చేద్దరు ఆగారు. ఎంట్రన్స్ దగ్గర రాగానే ఫ్లవర్స్ వెళ్ళి పన్నీర్ థ్యాంక్ యూ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అరే ఒక్క నిమిషం, అదే నేను ఎలా వచ్చాను ఎలా చేశాను.
సార్ మీరు ఎపిసోడ్ అంతా కనపడలేదు, లాస్ట్ లో వచ్చి చెప్పలేస్తారు ఏంటి సార్ మీరు? పాపం అఖిల్ అప్పటి నుంచి ఇప్పుడు ఇవాళ ప్రశాంతంగా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది, చాలా ప్రశాంతంగా నా ఉంది. మొగుడు లేడు అన్నాడు ఇలాగే. నాకు 20 నిమిషాలు చాలరా నేను ఏదో ఒకటి చేయడానికి. థ్యాంక్ యూ ఆది గారు, మీరు Thank you. వచ్చారు. వచ్చే వారం కోసం ఇప్పుడే వచ్చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడే కూర్చుంటా సార్, నేను వచ్చే వారం దాకా. ఇదే డ్రెస్ లో ఉంటారు సార్. ఏమో షర్ట్ ఒకటి మారుద్దాం. ఛాంపియన్స్ టీమ్ లీడర్ రవి అండ్ జూనియర్స్ టీమ్ లీడర్ అఖిల్. అఖిల్ అది కామన్. ఓకేనా నీకు? ఉంటే ఏంటి లేకపోతే. ఇప్పుడు ప్రతి టీమ్ కి టీమ్ లీడర్ ఉన్నారు. ఓకే. మరి మీరు షోలో ఏం చేస్తారు? నేను జడ్జెస్ కి టీమ్ లీడర్. సరే, మీ టీమ్ లీడర్ గా ఏంటి మీ బాధ్యతలు? జడ్జెస్ టీమ్ లీడర్ గా నేను ప్రియమణి గారికి హగ్గు ఎప్పుడు ఇవ్వాలి, నేను చెప్పినప్పుడు ఇవ్వాలి. ఓకే ఓకే. నందిత ఎప్పుడు ఫ్లవర్స్ ఇవ్వాలి, అది నేను చెప్పినప్పుడు ఇవ్వాలి. జానీ మాస్టర్ ఎప్పుడు చైర్లో నుంచి లేచి నవ్వాలనేది నేను చెప్పినప్పుడు చేయాలి. ఓకే, ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ అవుతా అంటున్నారు. హలో సాంగ్ వెళ్ళిపోదాం. సాంగ్ ఏంటి సార్? ఇంకా అయిపోయింది. ఇంకొకటి ఉంది కదా. అన్నీ అయిపోయాయి సార్. 3వ రౌండ్ ఓటింగ్ కూడా అయిపోయింది సార్. అవునా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ ఏంటి, ఎందుకు వచ్చావు షోకి? నేను ఇంకో యాంకర్ గా చేస్తానయ్యా. నీకు ఒక్కడికే బోర్ కొట్టి ఉంటది కదా, నేను కూడా చేస్తాను. పక్కన ఇంకో ఫ్లోర్ ఉందా? దానికి ఒకడు ఉన్నాడు ఆల్రెడీ, సూపర్ సూపర్ అనుకుంటా. మనం ఎందుకు మళ్ళీ. ఓకే, సో వచ్చే వారం కలుద్దాం. వచ్చే వారం ఈ సంగతి ఏంటో తెలుద్దాం. అంటే టాటా బాయ్, థ్యాంక్ యూ.